ఈ వీడియో సంక్రాంతి రోజు షూట్ చేసిన వీడియో. టైం వచ్చేసి మార్నింగ్ 7 అయ్యిందండి. నేను సంక్రాంతి రోజు అయితే తెల్లవారుజామున 4:30కే లేచాను. లేచి తలస్నానం చేసి పూజ అంతా చేసుకుని బయటికి వెళ్దాం కదా, అంటే టెంపుల్కి వెళ్దాం కదా అని మార్నింగే రెడీ అయిపోయానండి. టైం కరెక్ట్గా 7 అయ్యింది. ఇంకా మా హస్బెండ్ వచ్చి తీసుకువెళ్ళాలి, టైం పడద్దు అన్నారు అనేసి ఆయన వచ్చేంత వరకు ఖాళీగా ఏం చేస్తాంలే అన్నట్టుగా పిల్లలు కనిపిస్తే వాళ్ళని షార్ట్ వీడియోస్ తీయమని చెప్తే వాళ్ళైతే తీసారండి. అక్కడ ముగ్గుల దగ్గర ఒక 2 సాంగ్స్కి అయితే తీపించుకున్నాను. అలాగే ఇక్కడ గాలిపటాలు అయితే ఎగరేస్తున్నారు మా ఇంటి ఎదురు అబ్బాయిలు. ముందు రోజు గాలిపటాలు పోటీలు జరిగాయి కదా, సో అందులో వీళ్ళు కూడా పాల్గొన్నారు. ఇంకా ఆ గాలిపటాలు ఉంటే మార్నింగ్ గాలి బాగా వేస్తుంది అనేసి మార్నింగే వీళ్ళైతే గాలిపటాలు ఎగరవేస్తున్నారండి. వాళ్ళ మేడపైకి వెళ్ళి అక్కడ కూడా ఒక చిన్న వీడియో అయితే షూట్ చేయించుకున్నాను. మామిడి చెట్టు చూసారు కదా, నిండుగా పూతైతే భలే ఉందండి. సో తర్వాత మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ ఇంతకు ముందు సంవత్సరం చూసే ఉంటారు, పైడిరాజుపాలెం అనేసి. అక్కడ మా ఈరన్న బాబు అయితే ఉంటారు. ప్రతి సంవత్సరము సంక్రాంతి రోజు మార్నింగే మేము ఫస్ట్ ఈ టెంపుల్కే వచ్చి స్వామిని అయితే దర్శించుకుంటామండి. సో చూసారు కదా, ఇవన్నీ కూడా వీరన్న బాబులే. ప్రతి ఒక్కరూ ఎక్కువ గదికి ఇచ్చేస్తారు కదా, ఇంట్లో ఉంచుకున్నట్లయితే చాలా నియమనిష్టలుగా ఈరన్న బాబుకి పూజలు అయితే చెయ్యాలంటండి. సో అందరికీ కుదరదు కాబట్టి చాలా వరకు ఈరన్న బాబు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఒక గదికి అయితే ఇచ్చేస్తారు. మా ఈరన్న బాబుని పైడిరాజుపాలెంలో అయితే ఇచ్చామండి. ఇంతకుముందు ఇవన్నీ కూడా ఒక గుట్ల ఒక మూలన అయితే పెట్టేసి ఉండేవి. ఈ మధ్యకాలంలో బయట ఒక గది కట్టి ఆ గదిలో అయితే పెట్టారు. మా ఈరన్న బాబు బయట గదిలో ఉంటారు. ఇక్కడ ఈ స్టాండ్ ఉంది కదా, ఒకప్పుడు ఈ వీరన్న బాబులు అన్నీ కూడా ఒక మూల గుట్లా పెట్టేస్తుంటే ముక్కలు పోతున్నాయి అనేసి ఆ స్టాండ్ అయితే నేనే చేయించి ఇచ్చానండి. సో అందులో పెడతారు కదనేసి చాలా ఈరన్న బాబులు ఉంటాయి. ఆ స్టాండ్ ఏం సరిపోదులేండి, కానీ కొద్ది వరకు కవర్ అవుతుంది కదా అన్నట్టుగా అప్పట్లో ఇచ్చాము. తర్వాత గది అయితే కట్టేశారు. అయినప్పటికీ కూడా ఈ స్టాండ్ ఈ శివాలయంలో అయితే ఒక పక్కన పెట్టి కొన్ని ఈరన్న బాబులను అయితే ఇక్కడ పెట్టారండి. ఇక్కడ ఈ శివాలయం కూడా వీరభద్ర సమేత అమ్మవారు అయితే ఉంటారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అమ్మవారు మటండి. ఈ శివాలయంలో ఏంటంటే మనం లోపల గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారు అలాగే శివలింగం అయితే ఒక పక్క అయితే ఉంటారు. సో చూసారు కదా, మొత్తం అన్నీ కూడా రుద్రాక్షలతో అయితే అలంకరణ చేశారు. ఇక్కడ కూడా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కళ్ళు అయితే పూజారుల కింద అయితే ఉంటారండి. అక్కడ దర్శనం చేసేసుకుని ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా ఈరన్న బాబుని కూడా దర్శించుకోవడానికి అయితే వచ్చాము. చూసారు కదా, బయట అయితే ఒక గది కట్టారని చెప్పాను. ఈ గది కూడా సరిపోవటం లేదండి. ఈ గదిలో కూడా ఎవరు ఈరన్న బాబు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, అన్ని వీరన్న బాబులు అయితే ఉన్నారు. చూసారు కదా ఎన్ని విభూది పళ్ళు అయితే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈరన్న బాబులే. కొద్దిమంది తెలియదు అన్నట్టుగా వాళ్ళు ఈరన్న బాబు అదే విభూది పండు పైన వాళ్ళ ఈరన్న బాబు పేర్లు అయితే రాసుకున్నారండి, కానీ చాలా వరకు తెలియదండి. అలాగే కొద్దిమంది పెళ్ళిళ్ళు చేస్తారు కదా, ఆ అమ్మవారి విగ్రహాలు కూడా ఇక్కడే ఉంటాయి, బొమ్మలు, చెక్క బొమ్మలు పెళ్లి చేసినవి. సో అందువల్ల ఇంకా ఈ గది కూడా సరిపోవటం లేదండి. ప్రతి ఒక్కరికి ఉన్న ఈరన్న బాబులు ఈ గదికే ఇస్తారు. అంటే చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి అయితే తీసుకొస్తారండి. వీళ్ళకి సంవత్సరానికి ఇంతని అమౌంట్ ఇస్తే వీళ్ళే ప్రతిరోజు కూడా నైవేద్యాలు అయితే పెడతారు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ విభూది పళ్ళు పైన పేర్లు రాసి ఉంటాయి కదా, ఇన్ని వీరన్న బాబులు ఉన్నారు కదండి, వీటిలో మా వీరన్న బాబు చాలా స్పెషల్ అండి. ఎందుకు అలా అంటున్నానంటే, ఇక్కడ ఇన్ని విభూది పళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ కూడా చిన్నవి పెద్దవి అన్నట్టుగా ఉన్నాయి కదా, వాళ్ళు ఏ సైజు అయితే ఇస్తారో ఈ గదికి అంతే సైజులో ఆ ఈరభద్రుడు అంటే విభూది పళ్ళు అయితే ఉన్నాయండి. సో మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు ఈ గదికి ఇచ్చేటప్పుడు చిన్న విభూది పండు అంటండి. ఇప్పుడు ఆ విభూతి పండు చాలా పెద్ద విగ్రహం కింద అయితే అయ్యిందండి. అంటే క్రమేపా అలా పెరుగుతూ వచ్చాడంట ఈరన్న బాబు. విభూతి పండు కూడా పెరుగుద్ది అనుకోవచ్చు. సో మా వీరన్న బాబుని చూస్తే మీకు తెలుస్తుంది, చాలా పెద్ద విభూతి పండు అయితే ఉంటుందండి. అది కూడా నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, అసలు గదిలో ఖాళీ లేదు కదా, అప్పటికి షూట్ చేశానండి. మా అబ్బాయి దండం పెట్టుకుంటూ అడ్డొచ్చేసాడు. అలాగే కింద కూడా నడవడానికి ఖాళీ లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి రోజే వాళ్ళ వీరన్న బాబుకి నైవేద్యాలు అయితే సమర్పిస్తారు కదా, అవన్నీ కూడా పెట్టడానికి ప్లేస్ లేక మొత్తం వెళ్ళే దావులో పెట్టేస్తారండి. ఒక అట్టాకు వేసి అక్కడే దీపాలు పెట్టేసి అగరబత్తీలు పెట్టేసి ఇంకా అవి చూసుకుని నడవాలా లేకుంటే స్వామిని దర్శించుకోవాలో కూడా తెలియదు. అసలు వెళ్ళడానికి ఖాళీ ఉండదండి. ఒకళ్ళు వెళ్తుంటే వేరే వాళ్ళు రావడానికి కూడా ఖాళీ ఉండదు. గది అంత తిరిగ్గా ఉంది. ఇంకా నైవేద్యాలు అంటే చాలామంది పరవాన్నం అని గారెలు, బూర్లు, నెక్స్ట్ సంక్రాంతికి వండుకున్న పిండి వంటలు అన్నీ తెచ్చి కూడా పెడతారండి వాళ్ళ ఈరన్న బాబులకి. చాలా వరకు అటుకులు, బెల్లం, అట్టుపళ్ళు అయితే ఇంపార్టెంట్గా పట్టుకు వెళ్తారు. మిగతావన్నీ మన ఇష్టం. ఈ గది దగ్గర చూసారు కదా ఎంత జనం అయితే ఉన్నారో, కానీ ఎన్ని నైవేద్యాలు పెట్టినప్పటికీ కూడా ఇంకా వీలుగా ఉండదండి. చాలా పురాతన గుడి అండి. ఈ గుడి అయితే చాలా చరిత్ర కలిగిన గుడి అంట. మా మామయ్య గారు అయితే చెప్పారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెలుసుకు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు కట్ చేస్తే ఇంటికి అయితే వచ్చేసామండి. అప్పటికే స్వామివారి ఊరేగింపు అయితే వస్తుంది. సంక్రాంతి కదండి, అంటే పెద్ద పండుగ రోజున
రామాలయంలోని, విష్ణాలయంలోని వచ్చే విగ్రహాలనైతే ఇలా ఊరేగింపుగా తీసుకొస్తారు. చెల్లయితే ఇక్కడ నివాళి ఇవ్వటం కోసమని నుంచుంది. పండగల టైంలో మనం టెంపుల్స్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇలా స్వయంగా స్వామి అమ్మవార్లే ఊరేగింపుగా మన ఇంటి గుమ్మం ముందుకు వస్తారు కదండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అందరూ కూడా నివాళీలు అయితే సమర్పిస్తారు. ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 3 అయ్యిందండి. అక్కడ కోడి పందాలు అయితే జరుగుతున్నాయి. మేము మెండపాటిలో ఉన్న పేరెంటాల అమ్మవారు టెంపుల్కి అయితే వచ్చాము. ఫస్ట్ టైం అండి టెంపుల్కి. మా ఫ్రెండ్ వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా సంక్రాంతి రోజు పేరెంటాల అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వస్తారంటండి. ఇక్కడ పేరెంటాల అమ్మవారికి ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున ఆ గ్రామస్తులందరూ కూడా కావుళ్ళు అయితే తెచ్చి సమర్పిస్తారంటండి. ఆ కావుళ్ళన్నీ కూడా ఊరేగింపుగా వస్తాయంట. చాలా బాగుంటాయి. 3:30 ఆ టైంకి అయితే వెళ్దామనేసి అయితే చెప్పారు. మేము వెళ్ళే టైంకే ఈ కావుళ్ళు ఉత్సవం అన్నది పూర్తయిపోయిందంటండి. సో అప్పటికి కావుళ్ళు వచ్చేసాయంట. తర్వాత ఏదో 1-2 కావుళ్ళు మాకు దారిలో ఎదురైనప్పటికీ కూడా ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదండి. ఫస్ట్ టైం చూసానండి పేరెంటాల అమ్మవారి టెంపుల్. ఇది ఒక పుట్ట అండి. ఈ పుట్టకే పూజలు అన్నీ చేస్తారు. సో అక్కడ వీడియో షూట్ చేస్తే ఏమైనా అంటారేమో అనుకున్నాను, కానీ వాళ్ళైతే వీడియో షూట్ చేసుకోమన్నారు. అప్పుడైతే ఈ పుట్టక వీడియో షూట్ చేశానండి. చూసారు కదా ఎంత బాగా అలంకరణ అయితే చేశారు. మొత్తం అంతా కూడా మట్టి పుట్టేనండి. ఆ చుట్టూతా గ్రానైట్ అదే టైల్స్ అవన్నీ వేసారినప్పటికీ కూడా మధ్యలో అయితే మట్టి పుట్టేనండి. ఇక్కడ అమ్మవారికి వచ్చిన చీరలు అన్నీ కూడా అమ్ముతారంట. సో చూసారు కదా ఇక్కడ పొట్టు చీరలు, కాటన్ చీరలు, నార్మల్ చీరలు అన్నట్టుగా అమ్మవారికి ఆ సంవత్సరం అంతా వచ్చినవి. నెక్స్ట్ కావిళ్ళతో పాటుగానే అమ్మవారికి చీర సారీ అంటే సమర్పించుకుంటారంటండి. కావిళ్ళు అంటే మరి పానకం, చల్లుడు పానకాల కావుళ్ళు అనుకుంటాను. అంటే కుండలతో తీసుకొస్తున్నారు, బిందెలతోటి కుండలతో తీసుకొచ్చి దానిపైన అట్టుపళ్ళు, చలివిడి, వడపప్పు, అలాగే ఇలా చీర అన్నీ సమర్పిస్తున్నారండి అమ్మవారికి. నార్మల్ రోజుల్లో అయితే ఇక్కడ ఈ తొడుగు ఉంది కదా ఇత్తడిది, అమ్మవారి రూపంతో అలాగే నాగ సర్పాలతో సేమ్ పుట్టలాగా ఒక పెద్ద సర్పం ఆ పుట్ట చుట్టూరు ఉండి ఇలా ఒక నాగినిలాగా అమ్మవారు అయితే ఉన్నారు కదండి. ఇదైతే నిత్యం ఆ పుట్టకు తొడిగేసి ఉంటుందంట. ఈ రోజే మనకి ఆ తొడుగన్న తీసేయటం వల్ల పుట్ట కనిపిస్తుంది. చూసారు కదండి మట్టి పుట్ట. సో ఇది కూడా సేమ్ పుట్టలాగే చేయించారు కదండి. ఇక్కడ కుండలతో తీసుకొస్తున్నారు చూసారా, అవే కావుళ్ళంట. అంటే చాలామంది కావుళ్ళు ఏ విధంగా తెస్తారు సేమ్ అలాగే తెస్తున్నారండి. వీళ్ళు నార్మల్గా కుండలతో తెచ్చే వాళ్ళు కూడా ఉంటారంట. కానీ మట్టి పుట్ట ఎంత బాగుందో, దానికి ఎంత బాగా అలంకరణ చేశారో. ఇంకా క్లారిటీగా వీడియో షూట్ చేయవలసింది. వాళ్ళు ఏమైనా అంటారేమో అనేసి షూట్ చేయలేదండి. కానీ వాళ్ళు తీసుకోమన్న తర్వాత అయితే కొంచెం తీసాను, కానీ అదే మీతో షేర్ చేసుకున్నాను. మేము చాలా త్వరగానే వెళ్ళాము. 3 ఆ టైంకి బయలుదేరిపోయామండి. అయినప్పటికీ కూడా కావుళ్ళు అప్పటికే వచ్చేసాయంట. అంటే ఒక టైం అని ఉంటుందేమో మరి మనకు తెలియదు కదా. మా ఫ్రెండ్ వాళ్ళు ఇంతకు ముందు వెళ్ళినప్పుడు 3:30 ఆ టైంకి అయితే తీసుకొచ్చారంటే ఇంకా అలాగే తీసుకొస్తారు కదా అన్నట్టుగా మేము ఆ టైంకి అయితే వెళ్ళాము. కానీ అది ఒక్కటి మిస్ అయ్యాను. నిజంగా అది నేను చూసుంటామైతే వీడియో షూట్ చేసి మీతో కూడా షేర్ చేసుకుందును. కానీ కావుళ్ళు అయితే చాలా బాగా తీసుకొస్తారు. అందరూ భుజాల మీద పట్టుకుని బాగుంటుందని చెప్పారు. అక్కడ మట్టి కుండలతో తీసుకొస్తున్నారు చూసారు కదా, అవి కూడా కావుళ్ళేనటండి. అంటే చలుడు పానకాలు ఏమైనా వేస్తారేమో అనుకున్నాను, అంతగా తెలీదు. ఇంకా మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా తిరగాలే, కానీ ఎంత తీర్థం ఉందోనండి. డబ్బులుండి కొనాలే కానీ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ఏది చూసినా బాగుంది అనిపించింది. ఇక్కడ అగరబత్తి స్టాండ్స్ చూసారు కదా, లోటస్, అవి ఒకటి బాగున్నాయి. నెక్స్ట్ ఈ తాబేలు చూడండి మట్టివి, అవి కూడా ఎంత బాగున్నాయో. ఇంకా గాజు ఐటము, పింగాలి, అవి ఇవని కాదు, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అలాగే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకునే ఐటమ్స్. ఇంకొకటి కాదండి, మనకి ఓపుకుండి తిరగాలే కానీ ఎన్ని రకాలు కళ్ళబడతాయో అనిపించింది. మన దగ్గర డబ్బులు ఉండి కొనాలే కానీ ఎన్ని కొన్నా తీరదన్నట్టుగా కనిపించాయి. అన్నీ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వీడియో కట్ చేస్తే టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయ్యిందండి. మా అమ్మ పెద్ద ఉద్యోగంలో ఉంది. అదేంటన్నది వీడియో లాస్ట్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఏంటి బియ్యం, పప్పులు, చింతపండు ఇవన్నీ అనుకుంటున్నారా, స్వయం పాకం ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాము చెల్లి నేనుని. ఇప్పుడు స్వయం పాకం ఏంటి అనుకుంటున్నారా, హరిదాస్ గారికి అయితే ఇస్తామండి. హరిదాస్ గారు పండగ నెల పట్టినప్పుడు స్టార్ట్ చేస్తారు గ్రామంలో తిరగటము. పండగ అంటే భోగితో ఇంకా స్టాప్ చేసేస్తారు. తర్వాత ఆయనకి మనం ఇలా మనకి తోసినవన్నీ స్వయం పాకం కింద ఇస్తాము. అలాగే పండక్కి వండుకున్న పిండి వంటలు కూడా ఆయనకి స్వయం పాకంతో పాటుగానే ఇస్తామండి. దాసుగారు అయితే ఇక్కడ చేతిలో కుండ ఉంది కదా, అది నెత్తి మీద పెట్టుకుని వస్తారు ప్రతిరోజు కూడా. పండగ నెల పట్టినప్పటి కాడి నుంచి కూడా ఆ కుండ నెత్తి మీద ఉన్నంతసేపు ఆయన ఎవరితోటి మాట్లాడరండి.
ఆ కుండలో బియ్యం నిండిపోయి కిందకు పోతున్నా కూడా మనం చూసి తీయాలే కానీ ఆయన అయితే తీయమని కూడా చెప్పరండి. మనం ఆ కుండ తీసిన తర్వాత ఆయన మనతో మాట్లాడతారు. సో ఇప్పుడు ఆ కుండ అయితే చేత్తో పట్టుకున్నారు కదా, ఇప్పుడు మనం ఇచ్చే డబ్బులు ఆ కుండలో వేసుకుంటారు. ఇక్కడ మనతో ఇప్పుడైతే మాట్లాడుతున్నారు. ఆ కుండ నెత్తి మీద లేదు కాబట్టి. మిగతా రోజుల్లో మనల్ని చూసినా కూడా మనం బియ్యం వేసినా కూడా ఆయన మనతో మాట్లాడరండి. మా చిన్నప్పటి నుంచి కూడా ఈయన ఇంకొక ఆయన హరిదాస్ కింద అయితే వచ్చేవారని చెప్పాను కదండి. ఇప్పుడంటే స్కూల్లో 7:30కి పిల్లలు వెళ్ళిపోతున్నారు. మా చిన్నతనంలో 9 కల్లా స్కూల్స్ కాబట్టి హరిదాస్ గారు వచ్చే టైంకి పిల్లలం అందరం కూడా దండలు కట్టేవాళ్ళమండి. అంటే ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని రోడ్డుకి అడ్డంగా నుంచుని వీళ్ళని వెళ్ళనిచ్చేవాళ్ళం కాదు. వీళ్ళేం మాట్లాడకూడదు కదా, అక్కడక్కడే ఒక చేతితో వీణ వాయించుకుంటూ పాటలు పాడుతూ ఒక చేతితో ఏదో చిడతలు ఉండేవండి. అవి చిడతలు వేసుకుంటూ ఇంకా పిల్లలు వదలకపోతే బుగ్గలు గిల్లేసేవారు చిడతలతోటి. అప్పుడైతే వదిలేవాళ్ళం. అది ఒక ఆటగా అయితే ఉండేదండి మాకు. ఇప్పుడు పిల్లలకి అలాంటి ఆటలు కూడా తెలియదు. హరిదాస్ గారు అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక స్వీట్ అండి, పిచ్చిగూళ్ళు అని. ఇది చాలా ఫేమస్ అంట. నాకు అంతగా ఇష్టం ఉండదు కానీ మా చెల్లిగారు చిన్న అబ్బాయికి అయితే చాలా ఇష్టం. హరిదాస్ గారు వచ్చినప్పుడు మా అమ్మ ఒక పెద్ద పనిలో ఉందని చెప్పాను కదండి, ఇదే పెద్ద పని. రేపుడి కోసం ఫిష్ ఫ్రాన్స్ తెప్పించిందండి. అవైతే క్లీన్ చేస్తుంది. అంటే ముందు రోజు భోగి రోజున తెప్పిద్దాం అనుకుంది. మంగళవారం కదా సంక్రాంతి, అంటే పెద్ద పండుగ, ఆ రోజు తింటాం కదా అనేసి. కానీ పెద్ద పండుగ రోజు ఎన్వి చాలా వరకు తినమండి. నెక్స్ట్ మా వీరన్న బాబుని దర్శించుకోవడానికి ఒకటి వెళ్తాం కదా, అందుకని అది తిని రోజు అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా సంక్రాంతి రోజు అయితే నీసు తినము. నెక్స్ట్ ఇంకా కనుమ బుధవారం వచ్చింది కదా, ఇంకా కనుమ రోజు అయితే కడిగివ్వరు కాదు కదా చేప, పెద్ద చేప అయితేనే మా చిన్నప్పుడు కదా. చేప అదే చేసిన తర్వాత చేయకుండానే మొత్తం అంతా పులుసు పోకేసి కడిగేసి పోసుకో. చేప పైన కడిగియాలా, ఇంక ముక్కలు కడగరు కదా, ఒకసారి మామూలుగా కడుగుతారా. అమ్మ చేప ముక్కల్ని ఎక్కువగా కడిగేస్తుందండి. మా చిన్నతనంలో అయితే ఇంతలా కడిగేవారు కాదు. మా కూరంతా కూడా చాలా ఫ్రెష్గా చేపలు అమ్మకానికి వచ్చేవండి. అప్పుడు తీసుకునేవారు. పెద్ద పెద్ద చేపలు వచ్చేవి. 2-3 వాటాలు అయితే వేసుకున్నప్పుడు ఆ పెద్ద చేప మొత్తం పైన పొలుసు అంతా క్లీన్ చేసేసి అప్పుడు ముక్కలు కోసేవారండి. ఆ ముక్కలు కడిగేవారు కాదు, జస్ట్ అలా వాటర్లో వేసి వెంటనే తీసేవారు అంతే. ఇప్పుడేమో ఇంతలా కడిగేస్తున్నావమ్మ టేస్ట్ పోద్ది కదా అంటే, లేదమ్మా అప్పుడు చేపలు వేరు ఇప్పుడు చేపలు వేరు. చెరువులు కాలువలు అన్నీ కూడా చాలా నీట్గా ఉండేవి. ఇప్పుడు అందరూ గత్తర్లు వేస్ట్లు అన్నీ అందులోనే వేసేస్తున్నారు. నెక్స్ట్ చెరువుల్లో పెంచే చేపలకు కూడా బేగా పెరగాలి అన్నట్టుగా కోడి చెత్తలు పెంటలు అన్నట్టుగా వేసేస్తున్నారు కదండి. సో దానివల్ల చేప కూడా టేస్ట్ మారిపోతుంది. నెక్స్ట్ స్మెల్ కూడా ఒక రకంగా వస్తుంది కదా, అందుకే నీట్గా క్లీన్ చేయాలి. అప్పట్లో అంతా వేరు అనేసి అయితే చెప్తుందండి. అలాగే ఇంకో ఫ్రాన్స్ అయితే క్లీన్ చేస్తుంది. ఇంక ఈ ఫ్రాన్స్ క్లీన్ చేసేటప్పుడు మా చెల్లిగారు చిన్న అబ్బాయి అయితే వచ్చాడు. వాడు చేసిన అడావిడి ఇంత అంతా కాదండి, వాళ్ళ అమ్మకు పక్క నుంచి అరుస్తూనే ఉంది. అయినా కూడా వాడు చేతితో పట్టేసుకుని అంత గలీజ్ చేసేసాడు. సో రేపుడు కోసం అనేసి ముందుగానే తెప్పించింది కదండి. ఇంకా కనుమ ముక్కనుమ రోజు అయితే ప్రతి ఒక్కరు అన్వి తింటారు. నెక్స్ట్ కనుమ బుధవారం వచ్చింది కదా. రీ గుడ్డు కాదు మమ్మీ, రీ గుడ్లు ఇలా ఎన్ని గుడ్లు చూడే. శన అంటారు, గుడ్లు అంటారు. రియ్య చేపకి శన, రియ్య గుడ్లు. చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. ఏదో ఇంకా అమ్మమ్మ తెస్తుంది, దానికి ఉంది. అదిగో అమ్మమ్మ తీసి ఆ ఎల్లుదే గుడ్డు చాలా, అంటే రియ్యి ఎక్కువ గుడ్లు పెడద్ది కదా, చిన్న 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 గుడ్లే, ఎన్ని గుడ్లే ఉండు. చేప గుడ్లు అనుకో, అది ఒకలా వస్తుంది. నువ్వు ముట్టుకోకు. మా చెల్లిగారు చిన్నబ్బాయి ఒక్కడుంటే చాలండి 100 మందికి సమాధానం చెప్పినట్టుగా చెప్తాడు. వాడు ఒక్కడే ఉన్నాడు కానీ ఎంత అడావుడు చేస్తున్నాడు. ఈ ఒక్క రెయ్యి బతుకుందంట, దీన్ని పెంచుతాను నీటిలో వేస్తాను అనేసి. ఇంకొక గొడవ అయితే కాదండి, ఆ గుడ్లు ఏంటి వాటర్లో వేస్తే పిల్లలు అవుతాయా అని ఎన్ని ప్రశ్నలు అడిగాడో. మా అమ్మ అయితే నువ్వు వీడియో తీకు, ఇక్కడ ఉండకో, వెళ్ళిపోండి ఇద్దరుని, ఆ పిల్లోడు నువ్వు వీడియో తీసి మళ్ళీ వచ్చాడని మా అమ్మ పక్క నుంచి అరుపులండి. చేసేవాళ్ళకి చిరాగ్గా అనిపిస్తుంది కదా, చూసేవాళ్ళకి ఏం తెలియదు కానీ అలా పిల్లలు తీసేస్తుంటే ఇంకా గత్తరగా అనిపిస్తుంది కదా. చేప ముక్కలు క్లీనింగ్ చాలా త్వరగానే అయిపోయిందండి. రొయ్యల క్లీనింగే కొంచెం కష్టం, ఎందుకంటే ఆ బుర్రలు తీయటం నెక్స్ట్ లోపల నరాలు తీయటం అన్నది కొంచెం కష్టం కదా. అలాగే ఈ పెద్ద పెద్ద బుర్రలు ఉండటం వల్ల అవన్నీ క్లీన్ చేయటం అవన్నీ కూడా చాలా టైం పట్టేసిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ తెప్పించుకున్నప్పటికీ కూడా చాలా చిరాగ్గా అనిపించిందండి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ 1 అవర్ పైన పట్టేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మార్నింగే టిఫిన్లు అడావిడి, అది అయిన తర్వాత ఎవరికి వాళ్ళు రెడీ అవి కొత్త బట్టలు కట్టుకున్నామంటే ఇలాంటి క్లీనింగ్లు చేయలేము, నెక్స్ట్ కుకింగ్ కూడా చేయలేము కదండి. సో ఇంకా రోజంతా పని కింద అయిపోను. ముందు రోజు ఈ క్లీనింగ్ అంతా అయిపోవటం వల్ల ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. నెక్స్ట్ డే ఫ్రెష్గా రెడీ అయిపోయి అప్పుడైతే అమ్మ వంట అయితే స్టార్ట్ చేసిందండి. ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 9:30 అయ్యిందండి. ఇంకా ఇప్పుడైతే చెల్లి ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేసింది.
చెల్లి ఒకరితే పెడుతుంది కదా అన్నట్టుగా అమ్మ కూడా హెల్ప్ చేస్తుందండి. ఈ రోజైతే ఇంకా కలర్స్ అయితే ఏమీ వేయలేదు. భోగి రోజు, సంక్రాంతి రోజు 2 డేస్ కూడా కలర్‌ఫుల్‌గా నిండుగా కనిపించాలి అన్నట్టుగా భోగి ముందు రోజు కలర్స్‌తో ముగ్గులు వేసింది. తర్వాత భోగి రోజు నైట్ కూడా వేసిందండి. ఈరోజు సంక్రాంతి రోజు నైటు ఇలా నార్మల్‌గా ఇంకా ముగ్గు పిండితోటే ముగ్గులైతే వేసేస్తుందండి సింపుల్‌గా. ఇంకా రోజు ఆ కలర్స్ అవన్నీ వేస్తే ఒక రోజుకే మనకి పిక్కలు పట్టేసి నడుము నొప్పి వచ్చేస్తది కదా! ఇంకా రోజు వేయాలంటే కష్టం కదా! 2 డేస్ వేసాం కదా అన్నట్టుగా ఈరోజు చెల్లి, అమ్మ నార్మల్‌గా ఇంకా ముగ్గు పిండితో అయితే పెట్టేశారు. సో, ఈ సంవత్సరం మా ఊర్లో కొత్త అమ్మవారి సంబరాలైతే చాలా బాగా జరిగాయండి. సంక్రాంతి రోజు ఈవినింగ్ 7 నుంచి నైట్ 12 వరకు కూడా గ్రామంలో 4, 5 చోట్ల ఇలా ఆర్కెస్ట్రాలు అయితే పెట్టారు సెంటర్స్‌లోని. ప్రతి ఒక్కరు అక్కడికెళ్ళి చూస్తారు కదా అన్నట్టు. సంక్రాంతి రోజు సంబరం కూడా చేశారు. సంక్రాంతి రోజు ఈవినింగ్ 7 నుంచి 12 వరకు కూడా ఆర్కెస్ట్రా పెట్టారని చెప్పాను కదండీ! అది కూడా గ్రామంలో 4, 5 చోట్లయితే పెట్టారు. సెంటర్స్ ఉంటాయి కదా! ఒక 5, 6 వీధులు ఒకే చోట కలిసి అలా సెంటర్స్‌లో అయితే పెట్టారండి. అందరూ అక్కడికెళ్ళి చూస్తారు కదా! చుట్టుపక్కల వాళ్ళు అన్నట్టుగా. ఇంకా సంబరం విషయానికొస్తే ఇలా ప్రతి సంవత్సరం లాగానే గరుగులు కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెట్టారండి. ఇంకా ఆర్కెస్ట్రా ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కడ పడితే అక్కడే పెట్టారని చెప్పాను కదా గ్రామంలోని. సో, ఇలా గరగలైతే గ్రామం అంతా తిరిగాయి. పిల్లలు కూడా కొద్దిమంది డీటీలు అవన్నీ వేసుకున్నారండి. సో, ఇక్కడ గరగకున్న పసుపు పిల్లలందరికీ బొట్టు పెట్టించుకుంటున్నారు. అలాగే చిన్న గరగలైతే పిల్లల నెత్తి మీద కూడా గరగన్నది పెడతారండి. సో, ఇది చాలా పెద్ద గరగంట. చెక్క గరగ చాలా బరువు ఉంటదంట. ఆయనైతే పిల్లలకి పెట్టనని చెప్పారండి. గరగొద్దమ్మ చాలా బరువు ఉంటది. చిన్న గరగైతే పెట్టించుకోండి, ఇది మొయ్యలేరు అనేసి పిల్లలందరికీ కూడా ఇలా పసుపు బొట్లు అయితే పెట్టారండి. ఇంక సంబరం కూడా అంతగా వీడియో ఏం షూట్ చేయలేదు. సంబరంలో ఈ సంవత్సరం ఇవి ఒకటి చాలా బాగున్నాయండి. సీతాకోక చిలుకలు భలే ఉన్నాయి. సో, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుసుకుందాం.